తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లు భట్టి గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ఇంధన శాఖ మంత్రిగా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ గణాంకాలను సవాల్ చేస్తూ, ప్రశ్నిస్తూ కేటీఆర్ గారు మాజీ ఆర్థిక మంత్రి తరఫున ఇచ్చారా, మాజీ ముఖ్యమంత్రి తరఫున ఇచ్చారా అనేది తెలియదు. కానీ ఆ శ్వేతపత్రంలో తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటంటే, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఏ విధంగా ఉన్నదనేటటువంటి విషయాల మీదనే తెలుసుకోవటానికే పనికొస్తుంది. కానీ ప్రజలు ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేటటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కావాల్సింది గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా వాళ్లకు అందాలి. అవి అందుతూ ఆ రోజుల్లో జరిగినటువంటి దొరల ప్రభుత్వం అనండి, నిరంకుశ ప్రభుత్వం అనండి, లేకపోతే డిక్టటోరియల్ ప్రభుత్వం అనండి, అటువంటి విధానం ప్రజల్లో లేకుండా ఉండటం అవసరం. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశారంటే, గత వెల్ఫేర్ కార్యక్రమాలు అన్నీ తనకు అందుతూ ఈ యొక్క ఫ్యూడలిస్టిక్ పద్ధతి పోయి సామాన్య మానవుడికి ప్రజాతంత్రంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రభుత్వం కావాలి. ఉద్యోగస్తులకి జీతాలు 1వ తేదీన పడాలి, నిరుద్యోగం పోవాలి. ఈ మూడిటి మీద కేంద్రీకృతం కావాల్సి ఉంటుంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాన్ని పడేశారు. వెల్ఫేర్ కార్యక్రమాలు ఎట్లాగూ వస్తాయని వాళ్ళకు తెలుసు. ఆ విధంగా వచ్చేటటువంటి విధంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశారు. వాళ్ళు అంతకంటే ఎక్కువ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నేను అనుకోవటం లేదు. అంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం ఇస్తే మంచిదే. ఇవ్వకపోయినా ఈ ప్రజల మీద భారం లేకుండా ప్రజల మీద అభిమానం చూరగొనే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఏది తక్కువ కాకుండా, సాంకేతికంగా ఏ ఇబ్బంది లేకుండా, కరెంట్ అనండి, అంటే రైతు బంధు అనండి, వాటర్ అనండి, ఇవన్నీ కనీసం ఆ విధంగా చేసి, ఇంకా ఏమీ లేకుండా, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేకుండా చేసినప్పటికి కూడా ప్రజలకు కాంగ్రెస్ మీద అభిమానం పోకుండా ఉండదు. ఎందుకంటే ఈ ఓటర్లందరూ నిరంకుశ ప్రభుత్వానికి, ఆటోక్రటిక్ రూల్కి ఓటు వ్యతిరేకంగా వేశారు. దానికోసమే వేశారు. వాళ్ళకు అభివృద్ధి కావాలని కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రావాలని కానీ ఓటు వేయలేదు. ప్రతి నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖున ఉద్యోగంలో చేసినటువంటి ఉద్యోగానికి జీతం పడాలని ఓటు వేశారు. ప్రతి ఉద్యోగంలో ఇబ్బందులు లేకుండా, ఏ యొక్క అవినీతి జరగకుండా అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగం రావాలని ఓటు వేశారు. ఈ రెండింటినీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి అభిమానం ఏర్పడుతుంది. కొత్తగా పెట్టబోయేటటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు ఎంతో కొంత చేసినా చాలు. పూర్తిగా చేయకపోయినప్పటికి కూడా ప్రజల అభిమానం ఎటు పోదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ విధంగా దగ్గరగా ఉండాలి అనేటటువంటి విషయం మీద కేంద్రీకృతమైతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభిమానాన్ని చూరగొంటుంది. ఇంకా దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో కొనసాగుతుంది. ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కావాలని కోరుకోవటం లేదు. కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏమైనాటువంటి లోటుపాట్లు ఉంటే అవి సర్దిద్ది సమయం ప్రకారం టైం పాలన చూస్తూ అందరికీ ఇస్తే ఈ యొక్క ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా పైకి తీసుకొస్తారు. ఎన్నో దశాబ్దాలు ఇంకా ప్రభుత్వంలో ఉండగలిగే అవకాశాన్ని ఇస్తారు. అందువలన వీళ్ళు ఈ శ్వేతపత్రాలు అంటే విఘ్నులకు, ఎడ్యుకేట్స్కి ఉపయోగపడతాయి కానీ ఓటర్కి ఉపయోగపడేవి నిధులు, నియామకాలు, వనరులు ఇవన్నీ అవసరం. అవి అన్నీ వాళ్లకు భర్తీ చేయగలిగితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. అంతేగాని ఇంకా కొత్త సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చినందుకు మామూలుగా వీళ్ళు ఉపయోగపడ్డా సరిపోతుంది. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని నడిపి ఇబ్బందులు కరప్షన్ తక్కువ చేసుకుని కరప్షన్ 100% పోవాలని కూడా ఈ ప్రజలు కోరుకోవటం లేదు. ఈ కరప్షన్ కూడా కొంతమంది చేతుల్లోనే ఉండకుండా నామమాత్రం కరప్షన్ తోటి అందరి మధ్య ఉంటుంటే రేపటి రోజున ఎన్నికల్లో సామాన్యుడికి కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. నేను చెప్పొచ్చు కరప్షన్ రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలని, కానీ అది అసంభవమైనటువంటి విషయాలు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయదలుచుకోలేదు. కరప్షన్ ఒక 20% ఉన్న టోటల్ మీద 80% ప్రజలకు లాభాలు జరిగేటట్టు ఉండాలి. ఆ విధంగా లాభం జరిగి ఉంటే సరిపోతుంది. వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తిగా అమలు పోయినప్పటికి కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూనే ఉంటారు. అందుకోసమని సమయపాలన పాటిస్తూ అందరికీ ఇదివరకు వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు సరైన సమయంలో డబ్బులు పడేటట్టు చూడగలిగితే, కొత్త ఉద్యోగాలు కల్పించగలిగితే, కరెంటు ఉత్పత్తి పెంచగలిగితే, నిరాటంకమైనటువంటి కరెంటు ఇదివరకు కంటే ఎక్కువగా ప్రజలకు నాణ్యమైనటువంటి కరెంటు వస్తే చాలు. కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలు కోరుకొని ఓటేయలేదు. ఓటర్ల కోసం ముందుకు పోయింది ఎందుకోసం అంటే ప్రభుత్వంలోకి రావటానికి కొన్ని వాగ్దానాలు చేశారు, మంచిదే, ప్రభుత్వంలోకి వచ్చారు. ఇంకా కొత్త వాగ్దానాలు ప్రజల మీద భారం పడేటట్టు ఉండకుండా ఇదివరకు పద్ధతిలో వాళ్లకు తేలిగ్గా అందుబాటులో ఉండేటట్టు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు దశాబ్దాల కాలం పదవిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా వాచ్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది తప్పనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు విమర్శించండి. మీ అందరికీ ఇది అందరినీ విమర్శించమని కూడా చెప్పండి. మీ గ్రూపుల్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా పేరు కందిబండ నరసింహారావు.